మా అబ్బాయికి నా మీద ఫోన్ చేసి చాడీలు చెప్తున్నావా? నువ్వు చాడీలు చెప్తే నమ్మడానికి వాడేంటో నాకు తెలుసు, నేనేంటో వాడికి తెలుసు. అయినా ఇలా చెప్పడం నీకు పద్ధతి ఏమీ కాదు. సరే చెప్తే చెప్పావు, నీకంటూ ఒకళ్ళు ఉన్నారు, ముందు అది చూసుకో. నా మీద చెప్పడం గొప్ప అనుకుంటున్నావేమో. నువ్వు ఒకళ్ళు ఉన్నారు కదా, నీకు ఒకడున్నాడు కదా, వాడు ఇదంతా చూస్తానే ఉన్నాడు. రేపుడు నీ సంగతి ఏంటో ఆలోచించుకో అమ్మా. నా మీద చెప్పిన మటుకి చాలు. నా కొడుకు ఎలాంటోడో నాకు తెలుసు, నా కొడుకు నేను ఎలాంటిదన్నో వాడికి తెలుసు. చదువుకున్న దానివి, సంస్కారం ఉన్నదానివి అనుకున్నాను, కానీ ఇలా నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నావు. కానీ పెంచిన నా బిడ్డకు నేనంటూ ఏంటో తెలియదా? అయినా నా బిడ్డను నేను అంత లేసి మాటలు అంటానా? నా కొడుకు నిన్ను ఇష్టపడి చేసుకున్నందుకు బాగానే చేస్తున్నావు. వాడికి తగిన శాస్తి, నాకు అంతకన్నా ఎక్కువ శాస్తి బాగా జరుగుతుంది. నేను కూడా వాడికి అన్నీ చెప్పొచ్చు, కానీ నేను అలా చెప్పను. వాడు ఎన్నో పనులతో సతమతం అయ్యి ఇంటికి వచ్చిన వాడి మనసుని నొప్పించడం నాకు ఇష్టం లేదు. కానీ ఇలా చెప్పి వాడి మనసు బాధ పెట్టడం, వాడిని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చని పని. తల్లి శాపం గడప దాటదంటారు. నా బిడ్డకు నేను శాపాలు పెడతానా? నా బిడ్డను నేను తిడతానా? సరే, కానీ చెప్పాల్సిందంతా చెప్పావుగా. ఏం జరిగిద్దో అదే జరిగిద్ది. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు.